గెస్ట్ హౌస్ అయితే వేకేట్ చేసాం. ఇక్కడ నుంచి మురుదేశ్వర టెంపుల్ మురుదేశ్వర టెంపుల్ బీచ్ వెళ్దాం రా సరే. దగ్గర బీచెస్కి వెళ్దామా? ఓకే. అంటే ఆత్మలింగం ఉన్న ప్లేస్ ఇది ఒకటే నరసని ఒకటే అక్కడ రాసింది కదరా వాళ్ళు. ఆత్మలింగం ఉన్న ప్లేస్ మాత్రం ఇది ఒకటే. కన్నడ అర్థమైందా నీకు? అక్కడ కింద ఇంగ్లీష్ లో కూడా ఆ మూడు గణపతి టెంపుల్ ఇదే మా గణపతి టెంపుల్. ఎంత బాగుంది అసలు. ఓన్లీ బీచ్కి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఓన్లీ బీచ్. ఇంకెంత కిలోమీటర్స్ సార్? ఎంత దూరం ఉందిరా? ఏం చేయాలి? 500 మీటర్స్ ఉండకపోవచ్చు, మేబీ 200 మీటర్స్ అట్లా వచ్చు. నమస్తే కేఫ్. వీడు రూమ్లో టీ తాగుతాం రా అంటే వద్దు, నమస్తే కేఫ్లో సూపర్ ఉంటుందని చెప్పి నాకు పట్టుకొచ్చిండు. సో ఇప్పుడంటే వాడు తాగనీయడు, కంపల్సరీ రిటర్న్ వచ్చినాక తాగుదామంటాడు. టీఎస్ వెహికల్ కన్నా వాడు వేయనుకుంటా. రిటర్న్లో కొంచెం రిలాక్స్ అయ్యి అంతేనంటారా? రిలాక్స్ అవ్వచ్చంట. హోమ్ బీచ్కి వెళ్ళి అక్కడ చూసుకొని నమస్తే కేఫ్ ఫేమస్ అంట ఇక్కడ. అక్కడ కాఫీ ఆర్ టీ టేస్ట్ చేసి టిఫిన్ కూడా చేయాలి. మళ్ళీ టిఫిన్ కూడా చేయాలి. మార్నింగ్ ఉన్న అప్పులు ప్యారల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొచ్చిన ఫుడ్ చేసాం. దగ్గరనే కుడ్లే బీచ్ కూడా ఉంది. తర్వాత నెక్స్ట్ వెళ్ళాలి. బట్ వచ్చేటప్పుడు వ్యూ అయితే ఎక్స్పెక్టేషన్ నిన్న వీఆర్ ఫీలింగ్ లైక్ వి మిస్డ్ యెస్టర్డే. బట్ ఇప్పుడు నిన్న ఈవినింగ్ వచ్చిండే అసలు మస్తు ఉంటుంది ఇక్కడ. అంటే మెయిన్ వచ్చింది బీచెస్ కోసం కాదు, టెంపుల్స్ కోసం వచ్చాము. బట్ బీచెస్ కూడా కవర్ చేద్దామని. మా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇక్కడ ఎట్లా వస్తున్నా కిందికి వెళ్ళి తెలుస్తుంది. లెస్ క్రౌడా హెవీ క్రౌడా? మా పొట్టని మాత్రం చినిగిపోతుంది కిందికి వచ్చి. తొంభుగాడు వస్తుండు. చెప్పరా మనీ ఇప్పుడు చెప్పరా. అంజనా ఇట్లా ఏది సేమ్ యాజ్ అది కూడా ఇట్లానే ఉంటుంది. అని నువ్వు ఒక ఫోటో చూపించిన చూసినా ఇదే. ఓ మై గాడ్ అన్నీ వ్యూ చూడ. ఆసమ్ వ్యూ అది చూడండి. ఓ మై గాడ్ బోటింగ్ కూడా వేయచ్చు ఇక్కడ. కుడ్లీ బీచ్ కనుక అది వేడే ఉంటుంది. సంవత్సరం వాటర్ అంటే వేడేనా? సాల్ట్ సాల్ట్ అంటే వేడి, వేడి అంటే సాల్ట్. అట్లా సాల్ట్ వాటర్ కదా వేడే వస్తుంది. ఇది బీచ్ వ్యూ. ఇప్పుడు మీకు చూపించబోతున్న వ్యూని చూడండి. ఇదే గోకర్ణలోని ఓం బీచ్. ఒక్కసారి నా కళ్ళతోటి ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే నాకు గోవా వెళ్ళాను, అక్కడికంటే ఇంకా ఈ వ్యూ చాలా బాగా అనిపించింది. ఇది గోకర్ణ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. బీచ్ నేమ్ వచ్చేసి ఓం బీచ్. గోకర్ణలోనే ఓం బీచ్ ఇది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ బీచ్.
ఇక్కడ గోకర్ణలోనే ఏ బీచెస్ కాకుండా ఇక్కడ దగ్గరలో ఒక 2-3 బీచెస్ ఉన్నాయి. అదొకటి వచ్చేసి ప్యారడైజ్ బీచ్, అక్కడికి కూడా వెళ్ళాలి ఇప్పుడు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ దగ్గరలోనే మేబీ మేము వచ్చిన రూట్లోనే ఇంకో బీచ్ కూడా ఉండే, అక్కడ కూడా వెళ్ళాలి సార్. ఇక్కడ బోటింగ్ ఉంది కదా, మన వాళ్ళు బోటింగ్ వెళ్దామంటారు. నా కోసం వెయిటింగ్. ఆల్రెడీ మేబీ బోటింగ్ టికెట్స్ తీసుకున్నారో లేదో తీసుకోలేదు అనుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ అది ప్యాక్ అయిపోయింది. సన్నీ ఎంతరా పర్ హెడ్? 300. ఎక్కడ 4 ప్లేసెస్ తిప్పుతాడంట. హాఫ్ మూన్ బీచ్, ప్యారడైజ్ బీచ్, ఇంకేదో చెప్పండి, ఇంకా 2 ప్లేసెస్ మొత్తం అక్కడ ఆపేస్తాడు. ఆపుతాడా? ఆపి కోసం చూపించి మొత్తం అంతా మనం దిగాలా, అందులో బోట్లోనే ఉండాలా? చెప్పలేదు, మేబీ బోట్లోనే ఉండాలి. వచ్చేసి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి చెప్తున్నా? 4 ప్లేసెస్ రా. ఓకేనా, దాంట్లో ఏం క్లారిఫై చేయలేదు. అక్కడ ఆపుతాడంట. ఓకే, 40 minutes. మళ్ళీ 40 minutes మనకి ఇక్కడ తీసుకొచ్చేస్తారు. సో పర్ హెడ్ 300. ఇందులో ఉన్న 4 బీచెస్ కవర్ చేస్తాడంటూ. మేమేమనుకున్నామంటే ఒక్క బీచెస్ ఇక్కడ తీసేసుకొని మళ్ళీ కార్లో వెళ్ళాలనుకున్నాం కదా. సో అలా వెళ్ళకుండా ఇక్కడ నుంచి వీళ్ళే బోట్లోనే వెళ్ళేసి డైరెక్ట్ ఇంకా మనం ఉద్దేశం వెళ్ళడం అంతేనా? నెక్స్ట్ కుండ్లే బీచ్ ఉంది, వీళ్ళు కవర్ చేయడా? ఇది కుండ్లే బీచ్ కవర్ చేయడనా? ఓకే, పక్కనే సపరేట్గా ఓకే. దాని తర్వాత నెక్స్ట్ మనం అప్పుడే స్టార్ట్ అయింది. బోట్ నడతాడు. అరే ఇటు వెళ్ళే లోపల అయిపోతుంది అన్ని. సన్నీ హోమ్ బీచ్ నుంచి హాఫ్ మూన్ బీచ్కి వచ్చేసినాం. అక్కడ ఆపనికి రాదు. ఒకవేళ అక్కడ ఆపితే మాత్రం హాఫ్ మూన్ బీచ్లో ఆపితే మాత్రం అక్కడ నుంచి ప్యారడైజ్ బీచ్ వరకు ట్రెక్కింగ్ చేసుకుని రావాలి. ఎందుకంటే వేరే వెహికల్ లేదు మళ్ళీ అక్కడ ఆపదట. ఇక్కడ వరకు ట్రెక్కింగ్ చేసుకుని వచ్చేసి మళ్ళీ ఇక్కడ వేరే బోట్లో రావాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్యారడైజ్ బీచ్. ఇదే ప్యారడైజ్ డేంజర్. ఇది స్టార్టింగ్ నుంచి లోతే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి లోతే ఉంటుంది. నువ్వు అందుకే చూడు, ఎవరు కూడా లోపలికి రాలేదు. ఈ ప్యారడైజ్ బీచ్కి ఫేమస్ ఏంటంటే, ఫేమస్ అని కాదు, చాలా డేంజర్ బీచ్ ఇదే. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చాలా డీప్ లోతు ఉంటుంది. అందుకే ఎవరు కూడా అక్కడ బీచ్లో స్నానం చేయట్లేదు. చూడండి, బీచ్ అంటే ఎవరు దిగలేదు ఇక్కడ. కానీ స్పోర్ట్స్ ఉన్నాయి కదా బాబు. బాయ్. ఏ बोट में जा रहे हो? ఏంటి అది?
హార్బర్ లైట్. ఓకే, ఫిషింగ్ హార్బర్ లైట్ అక్కడ కనిపిస్తాను చూడండి. లైట్ అయితే చెప్పలు ఉంటుందా? కాదు బాయ్. ఫిషింగ్ ఓకే. कंट्रोलिंग पॉइंट ओके. उधर तक जा सकते हैं ना? जा सकते हैं. 2 घंटा लगता क्या ना? नदी ఏమన్నారా? कौन सी नदी वो संगम? అగనాశ్విని. సో అక్కడ ముందు మీకు కనిపిస్తుంది చూడండి, నియర్లీ ఒక దగ్గర కనిపిస్తుంది ఆకనాశిని నది అండ్ ఈ సముద్రం రెండు ఒక దగ్గర కలుస్తావట. వాటర్ చూడలేదు, కాఫీ తప్ప. 14 किलोमीटर जाना है उधर, निर्वाणा बीच. इधर संगम बीच है वो. संगम समुद्र और नदी एक बार मिल. సో అంటే గోకర్ణలో కూడా చాలా అంటే చాలా బీచెస్ ఉన్నాయి. సముద్రము అండ్ నది ఒక దగ్గర కలుస్తాయని చెప్పి సంగం బీచ్. డాల్ఫిన్ అట్రా ఎక్కడ మళ్ళీ ఒకసారి వచ్చినట్టు కనారా పట్టుకుని వచ్చి గారా వేసుకొని పోవచ్చు కదా. అవునా కనబడుతుందా? పోతుంది అటు లైట్గా అక్కడ బ్లాక్ కనబడుతుంది. కనకం లెక్క అటు పోతుంది. అదికే కన్నా ఏమంటురా? అన్ని పెడతాను. ఎంత స్మార్ట్ ఉన్నాడు. అరే మహేష్ బాబు, మా మహేష్ బాబు చూడండి ఎంత స్మార్ట్ కనిపిస్తుంది. 40 minutes అయినారా? పర్వాలేదా? అడిగిందా ఇది? ఓకే. 5 minutes 10 minutes అరౌండ్ అంతే 40 minutes 40 minutes అరౌండ్ 40 minutes 4 beaches మంచి కవర్ చేసింది. కానీ ఎక్కడ ఆగలేదు అంతే. అది దీంట్లో వేరేంటంటే సాడన్ వేరే డేంజర్. సాడన్ మనం ఎట్లా ఎంజాయ్ చేసినాం రా 40 minutes? ఏం చేయాలి? సెల్ఫీ పెట్టి రావాలనుకున్నా. అరే సెల్ఫీ ఫోటోరా
నాలో సెల్ఫీ రాదు, ఇలా సెల్ఫీ రాదు. కనకర్ దిగంగానే మొత్తం వెయిట్ మొత్తం పైకి లేస్తుందిరా. ఎంత? लेकिन मेरे को कुछ भी फायदा नहीं. अरे यार ऐसा नक्को सोचो, ऑलरेडी बोल के इधर तक आया. मैं आपको मैं रिस्पेक्ट करता हूँ. कस्टमर तो हमारे लिए भगवान होता है. आपके 50 रुपये ज़्यादा देगा तो हम खुशी हो जाएंगे. नहीं भैया नहीं देगा. ये 500 बोला, ये 200 बोला, 700 आपको. और भी दुकान है, और भी दुकान है. नहीं ले लो तो मैं पैसा रिटर्न भी दूंगा और ये भी दे दूंगा. 850 प्लीज नो 50 रुपीज़ मारो. नहीं प्लीज सर इच्छे 850 फाइनल अंतेना. 50 से आपको नहीं मेरे पास नहीं. 50 తింటారా ఏమన్నా మరి? లేదు లంచ్ చేద్దాం. మనం ఇప్పుడు ఎట్లా పోతాం కదా. ఇవేమన్నా తీసుకుందామన్నా కానీ ఏం అర్థం అవ్వట్లేదు కదా. ఎంతరా సన్నీ? ఎంత కమ్ముతున్నా సన్నీ? 10 रुपये. 10 रुपये? बाबू नहीं मैं बोल 10 रुपये में. 2 महीना से आपका आंध्रा वाले व्यापार कर रहे हैं. आंध्रा वाला कोई नहीं है, कोई भी नहीं. ओए तेलुगु वाला अभी डिवाइड हुआ ना भैया. वो नहीं है तो गोकर्णा में वो मोहन शॉप ये कहीं भी देखो अम्मी रहता. हाँ वही 2 महीने से गोवा में भी देखो. 2 महीना से जो मावा वीडियो और वीडियो पर राजकुमार का कोई नहीं चलता. ఓకే డన్. టేస్ట్ బాగుంది. మన నెక్స్ట్ ఇప్పుడు లస్సీ ఎక్కడ చెప్పన్నా? బటర్ మిల్క్ బాగుంది. ఆలయం చాలా ఫేమస్ అక్కడ. వాళ్ళు సెకండ్ లార్జెస్ట్ శివాలయం ఉంటుంది అక్కడ. ఎక్కడరా? ఆ నుంచి నెక్స్ట్ గోవా. ఓకే పౌడే. ఏరా ఏ కాదు వాళ్ళు చేపలు పడినకి ఫిషింగ్ కోసం. అడు కన్నా ఆడతారా వాళ్ళ షాపులు? ప్రొఫెషనల్స్ ఉంటారు వాళ్ళు. పైకి వెళ్ళా కార్ దగ్గరికి వెళ్ళాలంటే పైకి వెళ్ళాల్సిందే. మా పొట్టుడు ఎక్కడ వస్తుంది? ఫస్ట్ మనమే అమ్మా వచ్చేసాం రా. వాళ్ళిద్దరు క్లోజ్. సుగ్రీవుడిని అంత ఘోరంగా కొట్టేటోడు వాలి. అయినా సరే ఏం చేయలేకపోయాడు. ఆంజనేయుడు ఎందుకు ఫ్యామిలీ మ్యాటర్స్లో తలదూర్చడం అని చేసేవాడు. అంటే తలుచుకుంటే చేసేటోడు. ఇప్పుడు అన్నదమ్ములే ఇక వాళ్ళ మధ్యలో ఎందుకు పోవాలని. ఇంకోటి ఆయనకు ఉన్న వరానికి ఈయన రెస్పెక్ట్ ఇచ్చిండు. ఆంజనేయుడు వెళ్ళి ఏమైనా చేయొచ్చు కానీ వద్దు, ఆయన బాగా రెస్పెక్ట్ ఇస్తాడు. అంతెందుకు లంకకి వెళ్ళినప్పుడు కూడా బ్రహ్మాస్త్రం లంకని ఘోరంగా వేయలే. లంకా దానం ఇబ్బంది పడితే వాళ్ళని ఆంజనేయుడు ఎగిరి పడేసిండు. అయితే బ్రహ్మాస్త్రం సంధించింది ఎవరు? ఇంద్రజిత్తు, రావణుడు కుమారుడు.
ఆయనే దానికి కూడా తట్టుకునే శక్తి ఉంది. బ్రహ్మాస్త్రం అని ఏ అస్త్రం కూడా ఆయన ఏం చేయదు. కానీ బ్రహ్మ మీద రెస్పెక్ట్ తోటి ఆయన నమస్కరించింది. అంత గతం 3 వాళ్ళు బంధించారు. అప్పుడే కదా ఇక రావణాసురుడి దగ్గర తీసుకెళ్తే ఈయనని వేసేయండి అని అంటే అప్పుడు విభీషణుడు లేదు ఆయన ఒక మధ్యవర్తిగా వచ్చాడు. అంటే అంటారు కదా అలాంటి వాళ్ళని యాక్చువల్లీ ధర్మం ప్రకారం ఏం చేయకూడదు, ప్రాణానికి అస్సలు అపాయం చేయకూడదు. రావణుడు ఏం చేయడు. అలాంటి ఫోన్ చెప్పింది అలాంటి గోపురం లోపలికి ఎంట్రన్స్ ఇది. లిఫ్ట్ కోసం వెయిటింగ్ రా. ఓం నమః
అందరు వీడియోస్ వెళ్ళేసి ఫోటో ముందు అంట ఋషులను ప్రకృతి ఎక్కడ ఉంటే అక్కడ పోతాం రా. కనుక మంచి ఫోటోగ్రాఫర్ రే. ఆంజనేయ స్వామి ఆంజనేయ దేవుడు. చాలు శ్రీరామ్. तेरा गोल्डन चार्ट बेटा బ్రో లేవును బ్రో. గోల్డన్ చార్ట్ రా బంగారపు రథం. అంత మనలో ఎక్కడైనా మనం ఇంత ఇన్కమ్
నువ్వు ముందు కూర్చునేంద్రా కమాన్ నేనే అంత వాడే బ్రో ఇది ఎక్కి బ్రో షూర్ అలా పనిచేస్తలే అది నేను ఇందాక అంటే పని చేయలేదు మరి అజ్జా నువ్వు లాక్ నీ దగ్గర లాక్ అయిన వచ్చు కదా చూడు గట్ నుంచి అంటారా బ్రో వాటర్ బ్రో వాటర్ తీసుకున్నావారా యా అబ్సల్యూట్లీ తాగామన్నావు కదా ఓ మ్యాన్ షేట్ చలో గోవా going to become Goan. గోవాలో వాళ్ళని ఏమంటారు తెలుసారా లోకల్ గోవాన్